తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపుకు దారితీసే పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభకు సన్నాహాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ సభ మేడ్చల్ నియోజకవర్గంలో జరగనున్న నేపథ్యంలో తెలంగాణ జాగృతి నాయకులు సభ ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు మాట్లాడుతూ తెలంగాణలో రాజీ లేని రాజకీయ నాయకురాలిగా కవిత ప్రజల ముందుకు వస్తున్నారు. ఆమెకు రాష్ట్ర ప్రజల సంపూర్ణ మద్దతు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ కొత్త పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ పరిశీలన కార్యక్రమంలో తెలంగాణ జాగృతి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు రామిరెడ్డి వెంకటరెడ్డి, బీసీ అధ్యక్షులు మారయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి పడల మనోజ్, జిల్లా నాయకులు సంధ్యారెడ్డి, స్వప్న, అలియాబాద్ మున్సిపల్ నాయకులు గండికోట కుమార్ తదితరులు పాల్గొన్నారు. సభను విజయవంతం చేయడానికి కార్యకర్తలు సమగ్రంగా ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ నెల 25న జరగనున్న పార్టీ ఆవిర్భావ సభ తెలంగాణ రాజకీయాల్లో కొత్త దిశను నిర్దేశించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. జిల్లా మునీరాబాద్ ఏరియాలో గలటువంటి అద్వయ కన్వెన్షన్లో జరిగే తెలంగాణ జాగృతి తెలంగాణ పార్టీగా ఏర్పడుతున్నటువంటి ఈ సందర్భంలో ఈ నెల 25వ తారీఖు నాడు జరిగేటువంటి ఈ పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించి కవితమ్మ గారు తెలంగాణలో జాగృతి సంస్థను ఏర్పాటు చేసి ఇప్పటికే లక్షలాది మందికి అండగా నిలబడి అనేకమైనటువంటి పోరాటాలు కార్యక్రమాలు చేసి అనేక విజయాలు సాధించారు. వారు అదే సంకల్పంతో తెలంగాణలో తెలంగాణ జాగృతి కవిత నాయకత్వం